హలో తేజస్విని గారు. హాయ్. సో, లేజర్ ట్రీట్మెంట్స్‌కి రావాలి అనుకునే వాళ్ళల్లో చాలా మటుకు అమ్మాయిలు ఉంటూ ఉంటారు. ఎందుకంటే హార్మోనల్ ఇంబాలెన్స్ వల్ల హెయిర్ అనేది గ్రోత్ ఎక్కువగా ఉంటుంది ఫేస్ మీద. అప్పర్ లిప్ కావచ్చు, చిన్ కావచ్చు, లేకపోతే గనుక ఈ సైడ్ సైడ్ లాక్స్. లాక్స్‌లో అలా ఉంటూ ఉంటాయి. సో, అలా ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే గనక రెగ్యులర్‌గా మేము వెళ్ళేది థ్రెడ్డింగ్‌కి కానీ, లేకపోతే గనుక వ్యాక్సింగ్‌కి కానీ వెళ్తాం. వెళ్ళింది సాటిస్ఫాక్షన్ ఉండదు. ఎందుకంటే కొన్ని రోజుల్లోనే అది మళ్ళీ ఇమ్మీడియేట్‌గా గ్రోత్ అనేది ఉంటూ ఉంటుంది. లేజర్ ట్రీట్మెంట్స్ రావాలి అనుకున్నప్పుడు అదేమైనా పెయిన్‌ఫుల్ ప్రాసెసా? లేకపోతే ఎన్ని సెషన్స్ పడతాయో? లేకపోతే ఎలా ఉంటుందో? సైడ్ ఎఫెక్ట్స్ ఏమన్నా ఉంటాయో? అని చెప్పేసి చాలామందికి డౌట్ ఉంటూ ఉంటుంది. సో, దానికి మీరేమంటారు? లేజర్ ట్రీట్మెంట్ చేయించుకోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? అండ్ మళ్ళీ గ్రోత్ ఎలా ఉంటుంది? కంప్లీట్‌గా హెయిర్ అనేది పోతుందా? లేజర్ హెయిర్ రిడక్షన్ అంటే కోర్స్గా ఉన్న హెయిర్ని స్టెప్ బై స్టెప్ అంటే ఎవ్రీ సెషన్ తర్వాత థిన్గా చేస్తాం. సో హెయిర్ అనేది రిమూవల్ కాదు, రిడక్షన్. విజిబిలిటీ తగ్గిపోతుంది. ఏ ప్లేస్లో అయితే మనం ట్రీట్మెంట్ చేస్తామో ఆ ప్లేస్లో హెయిర్ యొక్క థిక్నెస్ తగ్గించే ప్రాసెస్ ఈజ్ లేజర్ హెయిర్ రిడక్షన్. ఓకే. హెయిర్ రిమూవల్ అన్నారా దాన్ని? ఏంటి డిఫరెన్స్ ఎందుకని అంటారు? కంప్లీట్గా రిమూవ్ చేయం. హెయిర్ అనే స్ట్రాండ్ని మనం థిన్ చేస్తాం. ఓకే. సెషన్ బై సెషన్ థిన్ అయ్యి ఇన్విజిబుల్గా మనకి కనిపిస్తుంది అంతే. సో దాన్ని మనం ఎవరైనా లేజర్ హెయిర్ రిడక్షన్ అని అంటాం. ఓకే. అందుకే ఏమనుకుంటా, అరే మేము లేజర్ ట్రీట్మెంట్‌కి వెళ్ళాం కానీ మా హెయిర్ పోలేదు అని చెప్పేసి అని అంటూ ఉంటారు. కానీ కంప్లీట్‌గా రిమూవల్ అనేది కాదు, రిడక్షన్ అని అంటారనమాట. రైట్. అయితే మరి ఈ ప్రొసీజర్ ఏమైనా పెయిన్‌ఫుల్‌గా ఉంటుందంటారా? ప్రికింగ్‌గా కానీ అలా ఏదన్నా? యూస్ చేసే మిషన్ బట్టి అది పెయిన్ఫుల్లా కాదా అని ఉంటుంది. పెయిన్ఫుల్ ఉండే మిషన్స్ ఉంటాయి, పెయిన్లెస్ మిషన్స్ కూడా ఇప్పుడు వచ్చేసాయి. మనం యూస్ చేసే మిషన్ ఆల్మా లేజర్. ఆల్మా లేజర్. ఆల్మా లేజర్, ఓకే. అది వెరీ వెరీ మోడర్న్ టెక్నిక్. అది అందులో మనం యూఎస్ఎఫ్డిఏ టెక్నిక్ యూస్ చేస్తాము. దానివల్ల పెయిన్లెస్ అండ్ ఆల్సో మనం నార్మల్ మిషన్స్ యూస్ చేస్తే మనకి 8 to 10 సిట్టింగ్స్లో వచ్చే రిజల్ట్ ఆల్మాతో మనకు ఒక 6 సిట్టింగ్స్లో మనం అచీవ్ చేస్తున్నాం. వావ్! సో అంటే దగ్గర దగ్గర 4 సెషన్స్ అనేది తక్కువైపోతే మనకి ప్రైస్ వైస్ కూడా తక్కువైపోతుంది కదా? ప్రైస్ తక్కువ ఉంటుంది, టైం కన్స్యూమింగ్ తక్కువ ఉంటుంది, అండ్ ఆల్సో ఇట్స్ పెయిన్లెస్. రైట్. ఇంకోటి ఏంటంటే ఇలాంటి ప్రొసీజర్స్ అన్నీ కూడా చాలా ఎక్స్‌పెన్సివ్, మేము పెట్టుకోలేము అని అనుకుంటూ ఉంటారు కదా! మరి టీనేజర్స్ దగ్గర నుంచి కూడా ఇవి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. నాకు ఫస్ట్ నా డౌట్ ఏంటంటే ఏ ఏజ్ నుంచి ఈ హెయిర్ రిడక్షన్‌కి రావచ్చు? అండ్ తర్వాత ఎక్స్‌పెన్సివ్ అన్న పాయింట్ మెన్షన్ చేశాను. చాలా కాస్ట్లీ ఉంటుందంటారా? నో ఇది చాలా ఎకనమిక్గా ఉంటుంది. మనం నార్మల్గా వ్యాక్సింగ్ ఎవ్రీ 15 డేస్ మనం చేయించుకుంటాం. అదే వన్ సిట్టింగ్ మనం ఒక 2-3 వ్యాక్సిన్స్ అంత కాస్ట్ ఉంటుంది అంతే. ఓకే. అంటే నేను అన్నట్టుగా టీనేజర్స్ కూడా వస్తూ ఉంటారంటాను కదా! మరి ఇవాళ రేపు పాకెట్ మనీ, గూగుల్ పేలు, ఫోన్‌పేలు డెఫినెట్‌గా వాళ్ళ దగ్గర కొంచెం అమౌంట్ అనేది ఉంటుంది. మరి ఆ అమౌంట్‌తో ఈఎంఐ ఆప్షన్స్ అనేవి ఏమన్నా ఉంటాయంటారా? ఈఎంఐ ఆప్షన్స్ ఉన్నాయి. జీరో డౌన్ పేమెంట్తో ఈఎంఐ ఆప్షన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. సో, కాలేజ్‌కి వెళ్ళే పిల్లలు కూడా వాళ్ళ పాకెట్ మనీతో లేజర్ హెయిర్ రిడక్షన్ ట్రీట్మెంట్ అనేది చేయించుకోవచ్చు అంటారనమాట. ఈఎంఐ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. వావ్! ఇంతకంటే ఏం కావాలి? సో, ఇప్పుడు మీరు చేసే ప్రొసీజర్ ఏమంటారు? ఇట్స్ లేజర్ హెయిర్ రిడక్షన్. యూస్ చేసే టెక్నాలజీ ఈజ్ ఆల్మా. ఓకే. ఆల్మా. ఇంకొక పాయింట్ మర్చిపోయాను నేను. ఇప్పుడు కొంతమందికి ఎక్కువ హెయిర్ గ్రోత్ ఉండి చాలా ఇలా ఎక్కువ గడ్డంలాగా, ఆడపిల్లలకైతే మగపిల్లల్లాగా ఎక్కువగా ఇలా వచ్చేస్తూ ఉంటుంది. కొంతమందికి ఏంటంటే చాలా కొద్ది ఏరియాస్‌లో ఉంటాయి. జస్ట్ అప్పర్ లిప్ మీదనో, లేకపోతే నోస్ దగ్గరో, ఈ చీక్ బోన్స్ దగ్గరో అక్కడ ఉంటూ ఉంటాయి. మరి అలాంటి చిన్న చిన్న హెయిర్ రిడక్షన్ కూడా చేస్తూ ఉంటారా మీరు? మనం వెరీ స్మాల్ పార్ట్స్, స్పెసిఫిక్ పార్ట్స్కి మనం లేజర్ హెయిర్ రిడక్షన్ చేస్తాం. ఏ చేస్తాం. పార్ట్స్ అయితే నీడ్ ఉందో ఆ పార్ట్స్ మనం చేస్తాం. సో, డెఫినెట్‌గా ఇంత ఎక్కువ ఉంటేనే చేయించుకోవాలి అనేది కాదు. చిన్న పార్ట్స్ కూడా. లిప్, చిన్ నార్మల్ చాలా మందికి వస్తారు. ఆ చిన్న చిన్న పార్ట్స్ కూడా మనం చేస్తాం. రైట్. అండ్ ఇంకొకటి ఇయర్స్‌కి కూడా కొంతమందికి వస్తూ ఉంటుంది కదా! ఇయర్స్‌కి కూడా కూడా. మా దగ్గర స్పెసిఫిక్ ప్రోబ్స్ ఉంటాయి. ఈవెన్ ఇయర్స్కి, ఐబ్రోస్కి కూడా మనం లేజర్ హెయిర్ రిడక్షన్ చేస్తాము. రైట్. ఓకే. సో, ఒకసారి ఇది ఏంటి ప్రొసీజర్ ఎలా చేస్తున్నారు చూడొచ్చా? ష్యూర్. ఫస్ట్ మనం జెల్ అప్లికేషన్ చేస్తాం. ఆ తర్వాత షార్ట్స్ ఇస్తాం. మనం మార్క్ చేసుకుంటాం. ఏమేం పార్ట్స్లో మనం లేజర్ చేయాలనుకున్నామో ఆ పార్ట్స్ మార్క్ చేసుకుని తర్వాత మనం లేజర్ షార్ట్స్ ఇస్తాం. ఎనర్జీ లెవెల్స్ సెట్ చేసుకుని మనం లేజర్ షార్ట్స్ ఇస్తాం. ఓకే. సో, ఇది ఎన్ని సిట్టింగ్స్ అవుతుందంటారు? సో 5 to 6 సిట్టింగ్స్ లోపు మనం కంప్లీట్ రిడక్షన్ మనం ఇస్తున్నాం క్లయింట్స్. ఎలాంటి హెయిర్ గ్రోత్ వాళ్ళకైనా కానీ 5 to 6 సిట్టింగ్స్ అంటారా? Yes. రైట్.
కాకపోతే తేజస్విని గారు, ఇది ఏ ఏజ్ గ్రూప్ నుంచి అనేసి మిమ్మల్ని అడిగాను నేను. Yes. ఏ ఏజ్ వాళ్ళ నుంచి స్టార్ట్ చేయొచ్చు? 15 ఇయర్స్ నుంచి టీనేజర్స్ 15 ఇయర్స్ నుంచి స్టార్ట్ చేయొచ్చు. ఓకే. ఏ ఏజ్ వరకు లాస్ట్ 50-60 ఇయర్స్ వరకు చేయించుకోవచ్చు. చేయించుకోవచ్చు? రైట్. అండ్ ఇది అస్సలు పెయిన్ ఉండదు అని అంటారు. ఎస్ ఎస్ విల్ బి యూజింగ్ ఏ కూలెంట్ అండ్ ఇట్స్ ఎ పెయిన్లెస్ టెక్నాలజీ. ఇది ఎలాంటి మెడికల్ కండిషన్స్ ఉన్న వాళ్ళైనా చేసుకోవచ్చు అంటారా? నో, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్న వాళ్ళకి ఇది కొంచెం ఎక్కువ సెషన్స్ 1 or 2 సిట్టింగ్స్లో ఎప్పుడు లేజర్ ఎక్కువ పడుతుంది. సో వాళ్ళు మేము ఫస్టే చెక్ చేసి పేషెంట్ మన దగ్గర రాగానే వాళ్ళకి హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉండదు, థైరాయిడ్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయో చెక్ చేసి మనం ఎండోక్రైనాలజిస్ట్ దగ్గర సంప్రదించమని చెప్పి ప్యారలల్గా మనం లేజర్ హెయిర్ రిడక్షన్ చేస్తాం. రైట్. అండ్ ఇంకో డౌట్ ఏంటంటే కనుక, లేజర్ చేయించుకున్న తర్వాత బ్లాక్గా అయింది, స్కిన్ కలర్ అంతా మారిపోయింది, డిస్కలరేషన్ వచ్చింది అని అనుకుంటుంటారు, అది నిజమేనా? ప్రాపర్ ప్రొఫెషనల్ చేయకపోతే ఏ ట్రీట్మెంట్ కైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. కానీ డాక్టర్స్ సూపర్విజన్లో జరిగితే ఈ లేజర్ హెయిర్ రిమూవల్ 0 సైడ్ ఎఫెక్ట్స్. ఓకే. సో ప్రాపర్ కాస్మెటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి ఇలాంటి ట్రీట్మెంట్స్ తీసుకున్నట్టయితే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అని అంటారు. డెర్మటాలజీ సూపర్విజన్లో కనుక ఇలాంటి ట్రీట్మెంట్స్ కనుక జరిగితే సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు. రైట్. అండ్ ఇంకోటి ఏంటంటే కనుక, ఈ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత సన్ ఎక్స్పోజ్ అవుతే సన్ బర్న్స్ వస్తూ ఉంటాయి అని అంటారు. దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ అయిన తర్వాత మీరు ఏమైనా క్రీమ్స్ కానీ జెల్స్ కానీ అలాంటివి ఏమైనా సజెస్ట్ చేస్తారా? సన్ బర్న్స్ వస్తాయి కానీ ట్రీట్మెంట్ వల్ల సన్ బర్న్స్ రావు. ఒకవేళ క్లయింట్కి ఆల్రెడీ సన్ బర్న్స్ కానీ ఇంకేదైనా స్కిన్ ఎలర్జీస్ కానీ ఉంటే దానికి మేము ప్రిస్క్రిప్షన్ సెపరేట్గా ఇస్తాం. మేము లేజర్ హెయిర్ రిమూవల్ అయ్యాక ఒక 24 hours సోప్ పెట్టద్దు అంటాం. హాట్ వాటర్ కానీ సోప్ కానీ మనం యూజ్ చేయొద్దు క్లయింట్ కానీ సజెస్ట్ చేస్తాం. ఒక సాఫ్ట్రోమైసిన్ లాంటి ఒక యాంటీబయాటిక్ ఆర్ యాంటీసెప్టిక్ క్రీమ్స్ మనం ప్రిస్క్రైబ్ చేస్తాం ఫర్ 2 days. ఓకే. ట్రీట్మెంట్ చేయడం వరకే కాకుండా తర్వాత కూడా ఏం ప్రికాషన్స్ తీసుకోవాలి అనేది సజెస్ట్ చేస్తారు అన్నమాట. డెఫినెట్గా. రైట్. థ్యాంక్ యూ తేజస్విని గారు, థ్యాంక్ యూ సో మచ్.